టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడనున్నాయి। ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది పాదయాత్రతో కూడా శ్రీశైలాన్ని చేరుకుంటారు। శివదీక్ష భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా ఈ కాలిబాట మార్గంలో క్షేత్రానికి చేరుకోవటం జరుగుతుంది। కాలిబాట మార్గంలోని దామెర్లకుంట పెద్ద చెరువు ప్రాంతాలలో చేయాల్సిన ఆయా ఏర్పాట్లకు సంబంధించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు। ఆత్మకూరు రేంజ్ అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు। కాగా ప్రధాన రహదారిలోని ఆత్మకూరు వెంకటాపురం నుంచి భక్తులు అటవీ మార్గంలో గోపాయికట్ట వీరాంజనేయ స్వామి నాగులుటి దామెర్లకుంట పెద్ద చెరువు మఠంబావి భీమునికొలను కైలాస ద్వారం మీదుగా శ్రీశైల క్షేత్రాన్ని చేరుకోవడం జరుగుతుంది। ఈ కాలిబాట మార్గం సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది। ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు కాలిబాట మార్గంలో మంచినీటి సదుపాయం, భక్తులు సేద తీరేందుకు చలువ పందిర్ల ఏర్పాటు, అలాగే తాత్కాలిక విద్యుద్దీకరణ, అన్నదానం చేసే భక్త బృందాలకు దేవస్థానం అందించాల్సినటువంటి సహాయ సహకారాలు, కాలిబాట మార్గంలోని ఆయా ప్రదేశాలలో మార్గసూచికల ఏర్పాటు, వైద్య శిబిరాల ఏర్పాటు మొదలైన వాటికి సంబంధించిన అంశాలను పరిశీలించారు।